నమస్కారం అండి. నేను గున్నమ్మ గారి వాళ్ళ అమ్మకి పాలు తీయడానికి వెళ్తున్నాను. ఉదయం 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు పాలు తీసుకుంటామండి. దోమలొచ్చేస్తాయి కాబట్టి. నాకు 2013లో మ్యారేజ్ అయ్యిందండి. 14లో అబ్బాయి పుట్టాడు. 16లో అమ్మాయి పుట్టింది. మా ఇంట పెళ్ళైన తర్వాత పుట్టింటి వారు అదనంగా గేదెని కానీ, ఆవుని కానీ ఇస్తారండి. మాకు గేదెలు ఎక్కువగా ఉండటం వల్ల గేదెని మాత్రమే ఇచ్చారు. ఆవులైతే మాకు ఉండవండి. 2017లో ఇచ్చారు. అప్పటి నుంచి 2024 వరకు 8 సంవత్సరాలు పూర్తవుతుందండి. ఈ 8 సంవత్సరాల్లో 5 ఈతలు ఈనిందండి. ఇది 5వ ఈత. 4 ఈతలు మా దగ్గరే తయారయ్యింది. మా దగ్గరే ఈనింది. 5వ ఈత అయితే తయారు కాలేదు. మేము ఈత పాలకు పంపించామండి. ఈత పాలలో 72,000 కట్టారండి. ఈ తర్వాత దారి ఖర్చులతో మొత్తం సగటున 40,000 అయ్యింది. ఈ గేదె రేటు వచ్చేసి 80,000 అండి. మేము తోలుకొచ్చుకున్నామండి పాడుకుని.